హెచ్సియు భూముల వ్యవహారం సర్దుమణగకు ముందే ఉస్మానియా యూనివర్సిటీ భూముల వ్యవహారం తెరపైకొచ్చింది. ఓయూలో ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే 2400 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఆక్రమణల కారణంగా 1300 ఎకరాలకు పడిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇలా క్వార్టర్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కల్పించలేని యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రం ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం నిజమేనని ఓయూ వీసీ ఒప్పుకున్నారు. అయితే ఇది గతంలో ఇన్ఛార్జ్ వీసీ చేసిన పనని చెప్పుకొచ్చారు. తాను కేవలం మినిట్స్ బుక్ లో మాత్రమే చూశారని ఆయన తెలిపారు. ఇప్పటికే దాదాపు 2400 ఎకరాలు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ భూమి లీజ్కి ఇవ్వడం కావచ్చు, కబ్జాలు చేయడం కావచ్చు, ఈరోజు కేవలం 1300 ఎకరాలకు మాత్రం పరిమితమైంది. 1300 ఎకరాలే మిగిలి ఉంది. ఉన్న భూమిలో కూడా మీరు బయట వ్యక్తులకి లీజుకి ఇస్తే రాబో తరాలకి కొత్త కోర్సులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మీరు ఎక్కడ నిర్మిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. మేము ఒకటే అడుగుతాం యూనివర్సిటీ అధికారులకి, మీరు ఏ విధంగా ఇది ఇచ్చిర్రు, ఏ రూల్ ప్రకారం ఇచ్చిర్రు? మీరు యూనివర్సిటీ యాక్ట్లో ఈ యొక్క భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వచ్చని ఉందా? జస్ట్ చిన్నప్ప కమిషన్ మీరు ఎందుకు చూడలేరు, ఎందుకు చదవలేదు? మీరు చిన్నప్ప కమిషన్ రిపోర్ట్ని తుంగలు తొక్కినట్టు మీరు కోర్టు యొక్క రిపోర్ట్ని కూడా మీరు ధిక్కరించినట్టే. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, యూనివర్సిటీ భూమిని ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు. మీరు ఒకవేళ దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ హాస్టల్ నిర్మించండి. విద్యార్థులు పెచ్చులూడిపడి తలకాయలు పగిలి చాలామంది ఈరోజు గాయాల పాలు అవుతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, పాము కాటుకు గురవుతూ ఉన్నారు. సరైనటువంటి హాస్టల్ వసతి లేదు. బయటని గుర్రపు కొట్టాలను తలపిస్తూ ఉన్నాయి హాస్టల్స్. బాత్రూమ్ లేక బయట స్నానం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ తార్నాక మెట్రో స్టేషన్ కావచ్చు, ఆర్టీసీ హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటికీ దగ్గర ఉన్నటువంటి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని, ఈ యొక్క క్వార్టర్స్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యం మాకు అర్థం కావడం లేదు.